మూవింగ్ ఆన్. ఆ రోజు ఏం జరిగింది, దాడికి కారణాలేంటి, హత్యాయత్నం కేసులో మోహన్ బాబు వాంగ్మూలం రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. ఆ బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసానికి పోలీసులు వెళ్లబోతున్నారు. మోహన్ బాబు స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేస్తారు పోలీసులు. హత్యాయత్నం కేసులో ఆయన వాంగ్మూలం తీసుకోబోతున్నారు. ఇక మోహన్ బాబు వెపన్ ని కూడా సీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలుస్తుంది. భారతీయ న్యాయ సంహిత BNS 109 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 4 రోజుల క్రితం జల్పల్లిలో TV9 జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు దాడి చేశారు. రంజిత్ దవడ ఎముకకు ఫ్రాక్చర్ కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఈ దాడి నేపథ్యంలో పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మోహన్ బాబు రౌడీయిజం పై జర్నలిస్టుల నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. మోహన్ బాబుని అరెస్ట్ చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయంటున్నారు జర్నలిస్టులు. మరోవైపు మోహన్ బాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రజాప్రతినిధులు కూడా. TV9 ప్రతినిధి రంజిత్ పై దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు జర్నలిస్టులు. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులుగా ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి. మోహన్ బాబు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలాగే ఆయన్ని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మోహన్ బాబు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు. ఆ వయసులో ఉన్న మనిషి అలా సహనం కోల్పోయి మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సరికాదు అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. తప్పకుండా వారు సినీ రంగానికి, నాటక రంగానికి చేసిన గొప్ప ప్రయత్నాన్ని ఎవరు కూడా కాదన్నారు. ఎందుకంటే ఇది గ్రేట్ యాక్టర్. కానీ సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమన్వయం కోల్పోవడంతో ఈ విధమైన సంఘటన జరిగింది. ఏమైనప్పటికీ ఇట్లాంటి సంఘటన జరగకూడదని మా అభిప్రాయం. మోహన్ బాబు గారు TV9 జర్నలిస్ట్ మీద దురుసుగా ప్రవర్తించడం, దాడి చేయడానికి ప్రయత్నించడాన్ని PCC తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ సమాజంలో ఎవరు కూడా ఎవరి మీద దూషించినా, దాడి చేసినా ఇది సమంజసం కాదు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే పరిస్థితిలో జరిగినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనని PCC తీవ్రంగా ఖండిస్తుంది. జర్నలిస్టులు సమాజ నిర్మాణంలో ఒక భాగం అనేటువంటి మాట మనం మర్చిపోకూడదు. TV9 రంజిత్ మీద దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబు గారు సినిమాలో నటించినట్టుగా ఆయన నిజ జీవితంలో నటించడం నిజంగా కూడా అదొక దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఆ రంజిత్ గారికి క్షమాపణ చెప్పి, మోహన్ బాబు సొంటి ఒక వ్యక్తి ఇసొంటి ఒక దాడికి పాల్పడడం అనేది చాలా దురదృష్టకరము. ఇప్పటికన్నా మోహన్ బాబు గారు మీరు చేసిన ఒక చర్యల్ని మీరు జర్నలిస్టులకి బహిరంగ క్షమాపణ చెప్పి రేపొద్దున మరొకరు కూడా ఇసొంటి ఒక చర్యలకి పాల్పడకుండా మీరే స్వయంగా ఒక మెసేజ్ని మీరు ఇవ్వాలని చెప్పి మోహన్ బాబు గారిని కోరుతూ, జర్నలిస్ట్ రంజిత్ కూడా మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి వచ్చి తన డ్యూటీ, తన జర్నలిజాన్ని మళ్ళీ వారు కొనసాగించాలని చెప్పి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం. నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను నువ్వు పరిష్కరించుకోకుండా నువ్వు బజార్లో పడి మీడియా మీద దాడి చేయడం ఇది సబబా? అంటే మీరు ఏం సంకేతం ఇస్తున్నారు? మీరు పోషించినటువంటి పాత్రను ఆదర్శంగా ఎట్లా తీసుకోవాలి జనాలు? నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఒక మ్యాన్ హ్యాండిలింగ్ అన్నదే తప్పు. ఆయన క్షమాపణ చెప్పడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారంటే ఏం మనుషులు? మోహన్ బాబు గారు ఏదైతే దాడి చేశాడో అది ప్రతి ఒక్క పౌరుడు ఖండించవలసిన బాధ్యత ఉన్నది. ఆ విధంగా ఒక రాక్షసుని తీరుగా దాడి చేయటం, ఈ సమస్యలు ఉంటే పెద్ద మనుషుల సమస్యలు కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ మీడియా మీద దాడి చేయటం, గేట్ వల కొట్టుకుంటూ వచ్చిండు అంటే మనం ఎక్కడిది? గేట్ వల కొట్టుకుంటూ వచ్చింది మీ కొడుకు మీరు పంచాయతీ చేసుకోండి. గేట్ వల కొట్టుకొని లోపలికి వస్తాడు, వారు వెనక వీళ్ళు ఉన్నారు అక్కడ, క్లియర్గా కొట్టొచ్చినట్టు అవపడుతున్నది. దాన్ని మళ్ళీ ఇంకా సమర్థించుకోవటం అనేది కూడా అది మూర్ఖత్వం, తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని తగిన చర్య కూడా తీసుకోవాలని